ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. డాన్సులు తప్ప పనులేవి అంటున్న కొడాలి నాని. ఈ డాన్సులు ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఇదేంటి పవను, నాడో మాట నేడో మాటనా? కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికి? గాంధీ భవన్లనే కొట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు. అమ్మ బాబోయ్, కోడికి కూలర్ గాలి. ఎక్కువ మాట్లాడితే ఏమా డేంజర్ అట. అక్కడికి వచ్చే ముచ్చట్లు పెడితే మంచిదట. చంద్రబాబు సర్కార్ వచ్చి 2 ఏళ్లు కావస్తుంది కదా, మరి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి? సూపర్ 6 సంగతి ఏందో ఒకసారి వైసీపీ నేత కొడాలి నాని సార్తో మాట్లాడదాం. నాని సార్ ఏమంటారు? సూపర్ 6 అని చెప్పి 6 లో పైన కొమ్మే కదా అని చెప్పి అది తీసి సూపర్ 0 చేశాడు. సూపర్ 6 సూపర్ 0 అయిందంటారు, అంతేనా సారు? చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి తెలిసింది ఏంటి సారు? ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే వంగిపోవటం. పవన్ కళ్యాణ్ కనపడితే ఇట కూర్చోవటం. ఈ 2 అంతే అంటారా నాని సారు? ఈ డాన్సులు ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి? మరి జనాలు ఏమనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రజలే వదిలిస్తారు అన్నట్టు ఇవాళ మహానాడు జరుగుతుందని దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు మీటింగ్ పెట్టుకున్నారట కదా, టీడీపీ వాళ్ళు అంటున్నారు. అవునా, డైవర్ట్ అయిపోయిందా? వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు 175 మందితో ఒక గదిలో మీటింగ్ పెడితే మహానాడు గాలికి కొట్టుకుపోయిందా? వెరీ గుడ్. ఇక అది చంద్రబాబుకు వాళ్ళ పార్టీ లీడర్లకే తెలవాలి. ఉంటున్నా నానిసారిగా కాంగ్రెస్ పార్టీల ఈ నడుమ లొల్లులు, పంచాదులు, కుర్చీలు ఎత్తేసుకుడు లేక బగ్గ రోజులు అవుతున్నది కదా అని చాలా మంది అనుకుంటుండొచ్చు. ఇంకో ఇప్పుడు లొల్లిగానే అయిందుల్లా, అది కూడా ఆడిడ కాదు, గాంధీ భవన్లనే. మళ్ళా లొల్లిలా మునుపటోళ్ళనే కుర్చీలు ఎత్తేసుకుడు కాదు, లీడర్లే దొప్పుకున్నారు. అయ్యో, ఉస్మాన్ సార్ దొబ్బుతే ఫిరోజ్ ఖాన్ కింద పడ్డాడు పో. ఇంత పనాయనుల్లా, అది కూడా మళ్ళా ఆడిడ కాదు, స్వయంగా గాంధీ భవన్లనే. అది కూడా మంత్రులు పొన్నం సారు, అజారుద్దీన్ సారు ఉండంగానే. గాంధీ భవన్ లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతల మీటింగ్ జరిగింది. అయితే మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే కాడ ఉస్మాన్ సారుకును ఫిరోజ్ ఖాన్ కు లొల్లి మొదలైందట. అటెంక గల్లాలు పట్టుకున్నారు. ఆడున్నోళ్ళు ఎవ్వరు చెప్పినా ఏం లేదు. ఇంతలో ఉస్మాన్ సారు దోషేసుడితోటి ఫిరోజ్ ఖాన్ సార్ కింద పడ్డాడు. ఇట్లా ఇక దీని మీద ఫిరోజ్ ఖాన్ మాట్లాడుకుంటా, ఆ చైర్ల మీద కూర్చోడానికి అక్కడనే మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆయన ఉస్మాన్ అల్ హజరీ నాకు పెద్దన్న, దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నాడు. ఇది మా పార్టీ. చిన్నదే పంచాది, చిన్న మిస్అండర్స్టాండింగ్ తోటి జరిగింది. అటెంక ఉస్మాన్ అన్న నాకు ముద్దు పెట్టిండు అని ముద్దుగానే చెప్పిండు. ఇక ఉస్మాన్ కూడా మాట్లాడుకుంటా, हमारा मैटर है, हम भाया है, हमें उन्होंने माफी चाहिए, मैं भी माफ कर दिया, खत्म प्यार ले लिया, कुछ भी नहीं. మేము అన్నదమ్ముల సొంటోళ్ళం, ఇది ఒక ఫ్యామిలీ అంటున్నాడు ఉస్మాన్ సారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అందరూ మంచిగా సెట్ రైట్ అయినరు. ఇటువంటి లొల్లులే కావు అనుకుంటే మా కాంగ్రెస్ అంటేనే ఇంత అన్నట్టు భలే లొల్లు పెట్టుకున్నారు పోయిన వీళ్ళు. పవన్ ప్లస్ కళ్యాణ్ మొత్తం కలిస్తే పవన్ కళ్యాణ్. మరి నా పేర్లనే 2 పేర్లు ఉన్నాయి కదా, అసొంటప్పుడు నేను ఒక్క మాట ఎందుకు మాట్లాడాలి, ఒక్క స్టాండ్ ఎందుకు తీసుకోవాలి అనుకున్నాడో ఏమో గాని పవన్ ఒకటే అంశం మీద 2 మాటలు మాట్లాడుతున్నాడు. అవునుల్లా, కులం గురించి నాడు ఏమన్నాడో ఇప్పుడు ఏమంటున్నాడో
ఒక్కసారి అంటే మీకే అర్థమవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలియాస్ అబద్ధాల స్టార్ ను చూస్తుంటే రామానుజం అపరిచితుడే ఆదికొస్తున్నారు. ఎందుకంటే పవన్ ఓసారి ఓ తీరుగా ఓ మాట మాట్లాడుతున్నాడు, ఇంకోసారి ఇంకో తీరుగా ఇంకో మాట మాట్లాడుతున్నాడు. నాడు అధికారంలోకి రాకముందు కులం గురించి ఏమన్నాడో యాదికున్నదా? ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి. కట్ చేస్తే అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏం మాట్లాడుతుండో వినుండ్రి. కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికి? కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికి? కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికి? ఇప్పుడు ఏమనుడుల్లా అబ్బా కమల్ హాసన్ అన్నట్టు అబ్బా పవన్ హాసన్ అనల్నా ఎట్లా అని చాలా మంది అంటున్నారు. లేకపోతే మరి కుల భావన ఉండాలని ఆయనే అంటాడు, ఇప్పుడు కులాలను రెచ్చగొట్టడం ఏంటి అని ఆయనే అంటున్నాడు. ఈ ఒక్కటే కాదు, నాడు చంద్రబాబు అవినీతి పరుడు అన్నది పవనే, ఇప్పుడు చంద్రబాబుతోని పొత్తు కట్టుకున్నది పవనే. నాడు బీజేపీ పాచిపోయిన లడ్డు చేతిలో పెట్టింది అన్నది పవనే, ఇప్పుడు బీజేపీతోని దోస్తు చేసేది పవనే. ఇట్లా చాలా విషయాలల్లా రామానుజం అపరిచితుడు లెక్కనే పవన్ కూడా రెండు రకాల మాటలు మాట్లాడుతున్నాడు. జనాల్ని మోసం చేస్తూనే ఉన్నాడు అని అంటున్నారు. పవన్ 2 రకాల మాటలు విన్న పబ్లిక్ ఓ ఎండ ఎట్లా మండుతున్నాయి ఉల్లా, బయటికి వెళ్దామంటేనే భయం అవుతున్నది. అట్లని ఇంట్లుందామంటే ఒకటే ఉక్కపోతా, ఫ్యాన్ కింద కూసున్నా గాలి సరిపోతలేదు, కూలరో ఏసీనో ఉంటేనే జరంత నిమ్మలం అవుతున్నది. అందుకే గీడో కాడ ఓ 2 కోళ్ళు చూడుండ్రి, చల్లని గాలి కోసం కూలర్ ముందుకు పోయి ఎట్లా కూసున్నదో. చూసిండ్రా అనుల్లా ఈ కోళ్లను? ఎండలకు బయట వశపడకపోయేటాలకు మంచిగా కూలర్ గాలికి వచ్చి కూలర్ ముంగట హాయిగా కూర్చున్నాయి. మంచిగా చల్లగా హాయిగా ఉండొచ్చు, అందుకే ఆ నుంచి గదలకుండా కూర్చున్నాయి. అరే కోళ్ళేంది కూలర్ ముంగట కూర్చున్నాయి అని ఎల్లగొట్టినా మళ్ళొచ్చి మళ్ళా కూర్చుంటున్నాయట. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి ఊరు. పెంచాల లింగయ్య ఇల్లిది. మరి బయట ఎంత ఎండుంటే ఇవి ఇట్లా కూలర్ ముంగట్టుకొచ్చి కూసున్నాయో ఆలోచించుండ్రుల్లా. కానీ గిట్లా అలవాటు పడితే మనుషులు లెక్కనే ఇవి కూడా ఇక కూలర్ లేకపోతే అస్సలకే ఉండవు కావచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ 2 కోళ్ళ గిట్ల వచ్చినాయి గాని బయటికి పోయినాక తతిమ కోళ్ళకు కూడా అబ్బా గడ కూలర్ ఉన్నది, చల్లగున్నది, ఆడికి పోదాం రాండ్రని అన్ని కోళ్ళను పట్టుకొస్తే వీళ్ళు కోళ్ళకే ఒక సపరేట్ కూలర్ పెట్టాల్సి వస్తుంది కదా నొల్లా. పొద్దున్నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసిన్నో మా ఎన్నెలకు, అసలు ఫోన్ ఎత్తుతలేదు, మెసేజ్ కు రిప్లై ఇస్తలేదు. ఇదివరకు దాకా వార్త కూడా తీసుకురాలే. మళ్ళా ఏడున్నదో అసలు? కెమెరా అన్న జర లైవ్ కలిపవే, ఏడున్నదో పిల్ల? పని చేయకుండా పర్ఫార్మెన్స్ ఇస్తున్నా చూడుండ్రి. ఓ పిల్ల, అగో అక్క నువ్వేంది గింత సడన్ గా లైవ్ కలిపినావు? మరి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్ని మెసేజ్లు చేయాలి? ఓహో ఫోన్ చేసినావా? ఆగు. అవును కదా, 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, 3 మెసేజ్లు ఉన్నాయి. చెప్పక్క ఏంది? చేసినప్పుడు ఎత్తకుంటా ఇప్పుడు చెప్పమంటవేంది? ఫోన్ ఎందుకు ఎత్తలేదు? అంటే అప్పుడు తింటున్నక్క, అందుకే ఎత్తలే. తింటే ఫోన్ ఎత్తుతందుకేంది? ఏందక్క గద్రిస్తున్నావు? మన రిలేషన్షిప్ దెబ్బ తినొద్దనే తినేటప్పుడు ఫోన్ ఎత్తలే నేను. రిలేషన్షిప్ ఎందుకు దెబ్బతింటది? అయినా నీతోటేంది ఊకే మాట్లాడేది? మాట్లాడకుంటే మరి వార్త గురించి ఎట్లా కమ్యూనికేట్ అవుతది? ఆ కమ్యూనికేషన్ చేయంగానే మన రిలేషన్ చెడిపోయేది. ఏహే, ఊ అంటే రిలేషన్ చెడుతుంది అంటావు, అన్ని పొంతలేని మాటలన్నీ మాట్లాడుతున్నావు. అయ్యో ఎవరితోనన్నా ఎక్కువ మాట్లాడితే రిలేషన్షిప్ చెడుతుందటక్క. సరే మాట్లాడకుంటే మా తొక్క నువ్వు గాని మరి మెసేజ్లకు రిప్లై ఇయ్యొచ్చు కదా. వాట్సాప్ మెసేజ్లకు ఎంబటెంబటే రిప్లై ఇయ్యొద్దట. అసలు ఏమైంది నీకు? ఫోన్ ఎత్తద్దంటావు, మెసేజ్లకు రిప్లై ఇయ్యద్దంటావు. అవు మరి ఎక్కువసేపు తినేటప్పుడు ఫోన్లు మాట్లాడితే పర్సనల్ స్పేస్ కోల్పోయి స్ట్రెస్ గురైతమాట, ఎమోషనల్ డ్యామేజ్ అవుతుందట. అట్లనే ఒక మనిషితోటి ఊకే టచ్లుండి సొల్లు ముచ్చట్లు పెట్టుడు కంటే అక్కరున్నప్పుడు మంచిగా కలిసి తీరిగ్గా కూర్చొని అక్కడికొచ్చే ముచ్చట్లు పెడితే మంచిదట. ఆరోగ్యం ముచ్చట్లు చెప్పే పెద్ద సార్లు చెప్పిండ్రు. నీకు ఆ రాయేష్ కు ఏదో ఒక వార్త చదువుడు, దాన్ని మీకు ఆపాదించుకున్నాడు బాగా అలవాటైంది. ఎవరి ముచ్చట్లేమో గాని కమ్యూనికేషన్ చక్కగా లేకుంటే వార్త యాళ్ళకెట్లా చేరుతుంది అనుకుంటున్నావు? ఓవర్ యాక్షన్ చేయకుండా ఏం వార్త దేవాలో మెసేజ్ పెట్టినా
పోయి పట్టుకరా పో. ఎవరు ఎటు పోయినా నీకైతే వార్త కావాలి కదా. ఛ! హెల్మెట్ పెట్టుకోండ్రి, సీట్ బెల్ట్ పెట్టుకోండ్రి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని పోలీసులు ఎంత చెప్పినా ఏహే ఏమైతది అని కొంతమంది లైట్ తీసుకుంటారు. పోలీసులు ఫోటోలు తీసి ఫైన్లు వేస్తారనే భయం సూతుండదుల్లా. అయితే అక్కడక్కడ కొందరు ట్రాఫిక్ పోలీసులు పరిస్థితి అర్థం చేసుకోకుండా బండి మీద పోయే వాళ్ళ ఎంటబడి సతాయిస్తారు. అసలు వాళ్ళు చెప్పేది విననే వినరు. అగో అక్కడ అదే లొల్లి అవుతున్నది చూడుండ్రి. ఊర్ని ఆ ట్రాఫిక్ పోలీస్ ఏంది ఆ అన్నను అట్లా నూకేస్తున్నాడేంది, ఎందుకు సారు అట్లా నూకుతున్నారు అని అడిగితే ఏంరా బలిసిందా అని బెదిరిస్తున్నాడు. అసలు అక్కడ ఏమైందంటే ఒక ఆయన జీబ్లో పోతుంటే హైటెక్ సిటీ దగ్గర ఐకియా షోరూమ్ కాడికి రాగానే ఇంజన్ లేదో ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఆ జీబు డ్రైవరు తన దోస్తుకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఏమైందో అడుగుతుండగానే ఈ ట్రాఫిక్ పోలీస్ ఆయన వచ్చి ఇడ జీబ్ ఎందుకు ఆపినావు తీయిడికెళ్ళి అని వార్నింగ్ ఇచ్చిండు. ఇంజన్లా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది సారు, కొద్దిగా ఆగుండ్రి తీసేస్తాం అని ఆ అన్న రిక్వెస్ట్ చేస్తుంటే కూడా వినకుండా లేదు లేదు ఎంబటే తీయకపోతే ఫైన్ కట్టాలే అని దబాయించిండు. అక్కడితో ఆగకుండా ఆయనను ఒక నూకుడు నూకిండు. ఇదంతా చూసి అక్కడ ఉన్నోళ్ళు ఏంది సారు ఏంది మీరు బాబు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి కదా వాటితోని ఫోటో తీసి ఫైన్ అయ్యుండి, కానీ ఇదేం పద్ధతి అని నిలదీసేటాళ్లకు ఆ పోలీసు మెల్లగా అక్కడి నుంచి అవతలకు పోయిండు. నిజంగానే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్ వేస్తే ఎవ్వరేమనరు. అయితే అప్పుడప్పుడు పరిస్థితి అర్థం చేసుకోకుండా సతాయిస్తే ఇగో ఇట్లనే పబ్లిక్ మర్రబడతారు అని అంటున్నారు రోజు ఆ రూట్ లో జర్నీ చేసేటోళ్ళు. సార్ చలాన్ ఎందుకు వేస్తారు ఫస్ట్ ఎప్పుడు సార్ రీజన్ చెప్పురి. ఏడికెళ్ళి ఆడికెళ్ళి పడుతుంది వీడియో తీస్తున్నావు కదా ఆడికెళ్ళి తీసుకొస్తుండు ఈడికెళ్ళి తీసుకొస్తుండు కార్ కూడా చూపి. కడుపున పుట్టిన పిల్లలు కాసేపు కనబడకపోతేనే కన్న తల్లి తల్లడిల్లిపోతుందిలా. వాళ్ళు కనబడేదనుక మనిషి లెక్కనే ఉండదు. పిల్లలకు ఆకలైతే అమ్మ ఉపాసం ఉండైనా సరే కడుపు నింపుతుంది. ఈ భూమి మీద తల్లికి మించిన ప్రేమ ఇంకేం ఉండదుల్లా. కానీ గిడొక కన్న తల్లి మాత్రం దానికి విరుద్ధంగా పుట్టిన పిల్లలను ఇడిచిపెట్టి పోయిందట. నిన్న వదిలేసి పైసలు తీసుకురావడానికి వెళ్ళింది, ఇంకా రాలేదు, తొందరగా రమ్మ. ఎంత కష్టమొచ్చారా బిడ్డలు. అమ్మ ఒళ్ళో వండుకునే వయసులా గిట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి నిలబడితిరి. ఏంది భగవంతా ఈ కష్టం ఇళ్లకు. వీళ్ళ అమ్మ పేరు మీసాల లక్ష్మి, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్లారా ఊరు. అయితే వీళ్ళమ్మ ఈ ఇద్దరు బిడ్డల్ని కామారెడ్డి దవాఖానకు తీసుకొచ్చిందట. మనం హైదరాబాద్కు పోదాము, ఇప్పుడు పైసలు లేవు, మీరు ఈయన్నే ఉండుండ్రి, నేను తీసుకొస్తా అని చెప్పి అటే పోయిందటనుల్లా. ఎంత కొస్తలేదట. సూషి మస్తు ఏడ్చిండ్రట. ఆన్నేవలు అన్నం పెడితే తిని రాత్రి ఆన్నే వండుకున్నారట. ఇక వీళ్ళని చూసిన దవాఖానా సిబ్బంది వివరాలు అడిగి పోలీసులకు చెప్తే వాళ్ళు తీసుకొని పోయిండ్రు. గంగోత్రి 14 ఏళ్ళు, తర్వాత వాళ్ళ చెల్లి హాసిని 7 ఇయర్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని మనం తీసుకొని వచ్చి ICDS వాళ్ళకు DCPO గారికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళ సంరక్షణలో ఉంచడం జరుగుతుంది. పెద్ద బిడ్డ 10వ తరగతి చదువుతుందట, చిన్న బిడ్డ 2వ తరగతి చదువుతున్నదట. నాయన లేడట. పేదరికం చేయబట్టే వీళ్ళమ్మ వీళ్ళను ఇడిచిపోయిందని అనుకుంటున్నారట. కానీ ఎంత పేదరికంలున్నా పిల్లల్ని వదిలిపెట్టి పోవాలంటే మనసు ఎట్లొస్తుందిలా ఏ తల్లికైనా. ఛీ, భగవంతుణ్ణి ఎట్లయితే మనసు నిండా గొలుస్తారో ఆ దేవుని ఊరేగింపుల వాడే గజరాజు కూడా అంతే భక్తితోటి దండాలు పెడతారులే భక్తులు. అట్లాంటి భక్తజనం ఇప్పుడు ఒక ఏనుగు విషయంలో కన్నీరు పెట్టుకున్నారులా. అట్లని ఏదైనా అఘాయిత్యం జరిగిందనుకునేరు కాదు. మరి ఏం జరిగింది, ఎందుకు అట్లా ఏడ్చిర్రు అనేది తెలవాలంటే లక్ష్మి గురించి తెలుసుకోవాలి. పాండ్రి ఆ లక్ష్మి వల్ల చూద్దురు గాని. దేవా చూస్తున్నారా అనుల్లా, భక్తులు చాలా మంది కంట నీరు పెట్టుకుంటున్నారు. అంతా కూడా ఈ గజరాజు గురించే. దీని పేరు లక్ష్మి. కర్ణాటక హంపీలున్న విరూపాక్ష గుళ్ళే దేవుని ఊరేగింపుకు వాడే ఏనుగిది. ఈ నడుమ బాగా సుస్తిగున్నదాటెందుకో. ఆయనతో చెకింగ్ చేసేటందుకు నచ్చిన డాక్టర్లు ఇక్కడ కాదు కొల్లార్లున్న దవాఖానకు తీసుకుపోయి చికిత్స చేయాలి అని చెప్పేసరికి ఒక్కసారి అందరి కళ్ళల్లా నీళ్లు తిరిగినాయి. ఇట్లా అందరికందరూ లక్ష్మి ఆరోగ్యంగా తిరిగిరా అనుకుంటా దండాలు పెట్టిండ్రు.
ఈ పిల్లగాడిని చూడుండ్రి గెట్ వెల్ సూన్ అని బోర్డు పట్టుకున్నాడు. వీళ్ళందరు ఇట్లా ఏడుస్తుండేసరికి ఏనుగు కూడా కంటని రాగలే పాపం. లారీ ఎక్కినాక కూడా అందరికి దీవెనార్తి పెట్టి మరీ కదిలింది అక్కడి నుంచి. ఇక చాలా మంది భక్తులు బండ్లు కార్లు వేసుకొని దవకన దాకా దానింటనే పోయిండ్రు. మరిగా ఈ లక్ష్మికి ఏం కాకుండా నిండు ఆరోగ్యంతో తిరిగి వచ్చి ఎప్పటోదిగానే ఆ దేవదేవునికి సేవ చేసుకుంటా భక్త జనానికి దీవెనార్తులు పెట్టాలని, ఆ జేజ దీవెన్లు దీని మీద దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాముల్లా. ఈ నడుమ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వచ్చిన వాళ్ళకు పోంగ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుడు అనేది ఒకటి కామన్ అయిపోయింది కదా. అయితే మామూలుగా రిటర్న్ గిఫ్ట్ కింద ఏమి ఇస్తారు? ఎవ్వలైనా స్టీల్ సామాను, వాటర్ బాటిలో, పండో ఫలమో ఇస్తారు, అంతేనా? కానీ ఒక దగ్గర పెళ్లికి వచ్చిన వాళ్ళకు వెరైటీ గిఫ్ట్ ఇచ్చిరట. మరి అదేందో తెలుసుకుందాం పాండ్రి. బ్రహ్మాండంగా అవుతున్నట్టున్నది కదా లగ్గం. పిల్లగాడు స్పెషల్ ఎంట్రీ ఇచ్చిండ్రు. మంది కూడా మస్తు మంది వచ్చిండ్రు. పిల్లగాని పేరు సిద్ధేశ్వర్ పేట్కర్. ఈయననే అద్దిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అట్లని పెళ్లికి వచ్చిన వాళ్ళందరికి ఇయ్యలే, ఆ ఊరి పబ్లిక్ కు మాత్రమే ఇచ్చిండ్రు. ఇంతకా గిఫ్ట్ ఏందంటే ఇన్సూరెన్స్. అవును, ఇన్సూరెన్సే. ఆళ్ళిల్లు అని తేడా లేకుండా ఊళ్ళున్న 3465 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 బీమా చేపించిండట పెళ్లి కొడుకు. ఎందుకిట్లా మరి అంటే ఊళ్ళే శాన మటుకు వ్యవసాయం చేసేటోళ్ళే ఉన్నారట. అందులో కొందరు పాము కాటుతోటి కరెంటు షాకుతో జీవిడిసిండ్రట పాపం. మళ్ళెవలికన్నా ఇట్లా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఆసరైతదని ఈ ఉపాయం చేసిండట. మహారాష్ట్ర బహదూర్పురాల ముచ్చటిది. మరి అంతమందికి ఇన్సూరెన్స్ చేపిస్తే ఎంత ఖర్చు వచ్చిందంటే అస్సలు చెప్తలేరట. మంచి పని చేసినామన్న తృప్తి చాలు, లెక్కల ముచ్చట్లెందుకు అంటున్నారట. నిజంగా గ్రేటేలే. ఏదో వచ్చిండ్రు, ఇంత తిన్నారు, పోతారు. మన లెవెల్ ఏందనేదైతే పెట్టిన ఫుడ్లా చేసిన డెకరేషన్లా చూపెట్టినాం కదా, ఇంకేంది అని అనుకోకుండా ఊరి మనుషుల గురించి ఆలోచించినందుకు అందరికందరూ మస్తుగా తారీఫ్ చేస్తున్నారట పిల్లగాన్ని. సూపరే సిద్ధేశ్వర్, నువ్వు కేకో కేక. మరిగా ఇంత మంచి పని చేసిన ఈ పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల నిండు 100 పిల్ల పాపలతోని సంతోషంగా ఉండాలని, అసలు ఆ ఇన్సూరెన్స్ పైసలు వాడుకునే అక్కరే ఆ ఊళ్ళో ఎవ్వరికి రావద్దని కోరుకుందాం. అంటే అర్థమైంది కదా. చూసారు కదా, ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.